రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. ఇక దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. ప్రాజెక్టును కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. ఇక ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టు భద్రతపై పలు సూచనలు చేశారు. ఇక నీటి విడుదల సమయంలో ఎవరు కూడా డ్యాం కిందికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిండి కుండలా మారింది. ప్రాజెక్టును కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. ఇక ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టు భద్రతపై సూచనలు చేశారు. ఇక నీటి విడుదల సమయంలో ఎవరు కూడా డ్యాం కిందకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అలాగే కడెం సంబంధించినటువంటి ప్రాజెక్టులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అధికారులు ఏమంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. ప్రస్తుతానికి వర్షాలు తెరిపించినప్పటికీ కూడా ప్రాజెక్టులోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. నిన్న మొన్నటి వరకు ఇటు ఎలినో ఎఫెక్ట్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతంతో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు సాగు చేయడానికి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారీ మధ్య తరహా చిన్న తరహా ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిండుకుండలను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా కడెం ఖానాపూర్ మండలంలోని కడెం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి కడెం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 ఫీట్లకు గాను ప్రస్తుతానికి 698 ఫీట్లకు అయితే చేరింది. 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 3 టీఎంసీల నీరైతే కడెం ప్రాజెక్ట్ లో ఉంది. ఇన్ఫ్లోగా 7,369 క్యూసెక్ల వరద నీరు వస్తా ఉంటే అవుట్ ఫ్లోగా ఇటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు గోదావరి బేస్ లో ఉన్నటువంటి శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ కి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ లో కేవలం 7 టీఎంసీల నీరే ఉన్నప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే ఒక్కసారిగా శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుకుండనైతే తలపిస్తోంది. ప్రాజెక్టుకి సంబంధించి ఇటు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను 147 మీటర్లకు చేరింది. ఇటు శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 18 టీఎంసీలు అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 80,893 క్యూసెక్ల వరద నీరు వస్తా ఉండడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 15 గేట్లను అయితే లిఫ్ట్ చేసి 96,338 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలాలి అధికారులు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అలాగే ప్రాజెక్టులను కూడా సందర్శిస్తూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులకు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కడెం ప్రాజెక్ట్ కి కొద్దిసేపటి క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చేరుకున్నారు. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ గేట్లు కనుక లిఫ్ట్ చేస్తే కనుక కడెం దిగువన ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు లిఫ్ట్ చేయడంతో అయితే నదీ పరివాహ ప్రాంతాలకి ఇటు జాలర్లు కానీ పశువుల కాపర్లు కూడా ఎవరు రావద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. లో లెవెల్ వంతెనపై ఇప్పటికీ కూడా ఇటు వాగుల వద్ద వరద నీరు ప్రవాహం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు గస్తీ కూడా లో లెవెల్ వంతెనల వద్ద కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10ల సంఖ్యలో గ్రామాలకి ఇటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా 10ల సంఖ్యలో గ్రామాలు కూడా అంధకారంలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే గత 2 రోజులుగా కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకొని ఉన్నటువంటి పెనుగంగ, వార్ధ, ప్రాణహిత గోదావరి తీరాలైతే పూర్తిగా
వరద నీటితోటైతే కిందికి పారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో బ్యాక్ వాటర్ తోటి ఇటు సోమినితో పాటు తలాయి తిక్కపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి పంట చెర్లకు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పంట నష్టపోయిన పంట కూడా ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ కూడా రైతులైతే ఇటు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం కోటపల్లిలో కూడా ప్రాణహితతో పాటు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అంతకంత కూడా బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కోటపల్లితో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వారందరినీ ఇతర ప్రాంతాలకు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తూ కూడా వారందరికీ సహాయంగానైతే ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి వర్షాలు లేనప్పటికీ కూడా ఇటు వరదలు కంటిన్యూ అవుతూ ఉండడం, ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తూ ఉండడం, ప్రాజెక్టులు గేట్లు లిఫ్ట్ చేయడంతో అయితే ఎక్కడికక్కడ కూడా గోదావరి ప్రాణహిత తీరం అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా ఈ తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.